అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, నేను నిన్ను బాగు చేసేదను. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మా అందరితో మాట్లాడమని యేసునామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాని వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము, నేను నిన్ను బాగు చేసేదను. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా ప్రభు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్తాన్ని బాగుగా చేసేటటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ఈ సృష్టికర్త, ఆయన నోటి మాటకి సమస్తము లోబడుచున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నప్పటికీ, ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి కష్ట నష్టాలతోటి నీవు ముందుకు కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రభువు మీద నీవు ఆధారపడి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నట్లయితే నిన్ను ఆయన బాగు చేస్తారని, నీకున్నటువంటి వ్యాధి బాధల నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకొస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు అనేక మంది భక్తుల జీవితంలో ఆయన వారిని బాగు చేసి స్వస్థపరిచినట్లుగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచినట్లుగాను, వారికి ఉన్నటువంటి శారీరక సంబంధమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేసినట్లుగాను వాక్యములో మనము గమనించవచ్చు. అందుకంటే ముఖ్యంగా హృదయం కూడా మరి పాపము చేత, అపరాధముల చేత నింపబడి ఉన్నప్పుడు హృదయంలోంచి అనేకమైనటువంటి దుర్గుణాలు బయటికి వచ్చి మానవుణ్ణి బాగు చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చడం ద్వారా, మానవులందరి కొరకు ఆయన చనిపోవటం ద్వారా, ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా పాపానికి విమోచన కలిగిందని వాక్యము సెలవిస్తూ ఉంది. హృదయము చెడిపోటును బట్టే మానవుడు అశాంతి, అసమాధానంతో జీవించేవాడిగా ఉంటాడు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు బాగు చేసి ఆ పాప పంకిల జీవితం నుంచి బయటకు తీసుకొచ్చి వారి హృదయాలను బాగు చేసేవారిగా ఉన్నట్లుగా కూడా మనం వాక్యంలో చూడవచ్చు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితము, నీ యొక్క శారీరక సంబంధమైన జీవితం అవ్వచ్చు, ఆత్మ సంబంధమైన జీవితం అవ్వచ్చు, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన బాగు చేస్తారు, నిన్ను స్వస్థపరుస్తారు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ప్రభువు జరిగిస్తారని ఈ ఉదయకాలాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు. మరొక సమయంలో మీ పాసందులో చేరే కృపను మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా ఇంతవరకు మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు. నేను నిన్ను బాగు చేసేదనని దేవా 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా మీరు మాట్లాడినందుకే వందనాలు. అయ్యా, ఈ మాట ఎవరికైతే అవసరమైందో, ఎవరినైతే ఆదరించనయిందో ప్రభువా, వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు సంపూర్ణంగా మీ మీద ఆధారపడి వారి జీవితాలను ప్రభువా బాగు చేసుకోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి వారి యొక్క అవసరతలు అక్కర్తలు మీ నామలో తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. సోనీ సిస్టర్ వారి తల్లిగారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మరి గురువారం ఆపరేషన్ జరగవలసి ఉండగా తండ్రి, కావలసిన కృప అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని,
మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం. మీరే కృప చూపించండి తండ్రి. అదేవిధంగా మా ప్రభు మరి మీరే జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మరి మీరే కృప చూపించండి. ఇంకా గర్భవతిగా ఉన్నటువంటి బ్లెస్సీ గురించి మీ పాసందులో ప్రార్థన చేస్తున్నాం. సుఖదినాల కొరకే సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, ఈ వాక్యాన్ని ఉంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.